హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగులో. ఫ్రెండ్స్, ముందుగా మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్ మంజీరా మాల్ దగ్గర ఉన్న షోరూమ్ని విజిట్ చేయండి. మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ మరియు బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త XUV 700 టాప్ మోడల్ AX7L ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. అది కూడా పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ టెస్ట్ డ్రైవ్ వీడియో ఇది. సో చాలామంది రికమెండ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్రోల్ వెహికల్ ఇది. సో ఆటోమేటిక్, చాలా రిఫైన్మెంట్ ఉంది వెహికల్. సో క్విక్లీ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోదాము. సో వెళ్ళే ముందు ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బస్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తుంటాయి. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి లగ్జరీ వెహికల్ ఇది. సో కస్టమైజ్గా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కూడా వాళ్ళకి నచ్చిన ఫీచర్స్ అనేవి ఇందులో చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతానికైతే కెమెరా అనేది మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉంటుంది. దాంతోపాటు మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా కనిపిస్తుంటుంది. సో డ్రైవ్ చేసే కంటే ముందు అందరూ కూడా సీట్ బెల్ట్స్ వేసుకోండి. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వెహికల్స్ని. సో క్విక్లీగా ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినట్టయితే, సో ముందుగా ఈ వెహికల్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకునే కంటే ముందు ఈ వెహికల్లో 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. సో ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఇది. ఇదే టాప్ మోడల్ XUV 700 లగ్జరీ. సో దీనికంటే నెక్స్ట్ లెవెల్ వేరియంట్ ఇంకేది కూడా లేదు. అండ్ ప్రైస్ సెగ్మెంట్లో కూడా ఇదే టాప్ మోడల్ ప్రైస్ ఇది. సో ముందుగా ఇందులో మైనస్ పాయింట్స్ కంటే మాట్లాడకంటే ముందు ఒక్కసారి స్పెసిఫికేషన్ తెలుసుకున్నాక మైనస్ పాయింట్లు మాట్లాడితే బాగుంటుందని నా ఒపీనియన్. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే, ఇది వచ్చేసి మనకి 2 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్ ఫ్రెండ్స్. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి 1999 cc ఉంటుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి మనకి 197 bhp ఆఫ్ పవర్ ఉంటుంది 5000 rpmలో. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 380 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది 1750 to 3000 rpm. సో ఫ్రెండ్స్, పెట్రోల్కి డీజిల్కి కంపేర్ చేసినట్టయితే పెట్రోల్లోనే పవర్ అనేది ఎక్కువగా ఉంది కంపేర్ టు డీజిల్ చూసుకున్నట్టయితే. ఇంత ముందు వరకు అయితే మనకు అన్ని కార్స్లో డీజిల్లో పవర్ ఎక్కువగా ఉంటుండే, ఇప్పుడు పెట్రోల్ పవర్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా రిఫైన్మెంట్ చేయడం వల్ల ఇంకా అనేది పవర్ ఇనిషియల్గా పెరుగుతుంది. అండ్ 4 cylinders ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఇంజన్లో. 4 valves పై సిలిండర్ చూడొచ్చు. ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ఉంది. TGDI అనేది సిస్టమ్ అనేది ఉంటుంది. సో మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. టర్బో చార్జర్ ఫ్రెండ్స్ ఇది. సో మనకి డీజిల్లో టర్బో చార్జర్ ఉండదు, పెట్రోల్లో మాత్రమే ఇచ్చారు. ఆటోమేటిక్ మనకి 6 speed గేర్ బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో నేను చెప్పాల్సిన మైనస్ పాయింట్ల గురించి మాట్లాడినట్టయితే, ముందుగా మనకు ఇది వచ్చేసి ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇందులో మిస్ అవుట్ అయిన ఫస్ట్ ఫ్యూచర్ ఏంటంటే, డిసప్పాయింట్ చేసింది నాకు చాలా, అంటే ఆల్ వీల్ డ్రైవ్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇందులో. సో పెట్రోల్ కాబట్టి పవర్ ఇనీషియల్గా మెయింటెనెన్స్ ఉండాలి కాబట్టి అనేది మనకి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనేది ఇందులో ఇవ్వలేరు. సో ఈ ఆల్ వీల్ డ్రైవ్ AWD అనే సిస్టమ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనకి చిన్న చిన్న మౌంటైన్స్ కానివ్వండి, చిన్న చిన్న రాక్స్ కానివ్వండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదన్నా చిన్న చిన్న రాక్స్ని నుంచి తీయాలి అనుకున్నట్టయితే టైర్స్ మనకు ఈ ఆల్ వీల్ డ్రైవ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ లగ్జరీ ప్యాక్లో కూడా మనకు ఆల్ వీల్ డ్రైవ్ అనేది మిస్ అవుట్ అయిందంటే, సో మహేంద్ర వాళ్ళు ఒక కారణంతో ఈ ఫ్యూచర్ అనేది ఇందులో ఇవ్వలేరు. సో ముందుగా మెయిన్ రీజన్ ఏంటంటే, పెట్రోల్లో మనకు పవర్ అనేది పెరిగినా కూడా మనకి ఇనిషియల్గా ఈ రాక్స్ ఇవన్నీ కూడా ఎక్కలేదు. సో ఓన్లీ మనకి రోడ్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఈ డిజైన్ అనేది చేశారు ఇంజన్లో. అండ్ ఇంకా మనకి ఈ ఆల్ వీల్ డ్రైవ్ ఎందులో వస్తుందంటే డీజిల్ ఆటోమేటిక్లో వస్తుంది, పెట్రోల్ ఆటోమేటిక్లో మనకి ఇది మిస్ అవుట్ అయింది. సో ఫస్ట్ నాకు ఇది ఒక మైనస్ థింగ్ అనిపించింది. సెకండ్ మైనస్ థింగ్ చెప్పాలి అంటే, సో సెకండ్ మైనస్ ఫ్యూచర్ ఇంకోటి ఏంటంటే, ఈ టాప్ మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్లో మనకు ADAS అనే సిస్టమ్ అనేది ఉంటుంది. ADAS అనేది మనకు ఆటోనోమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ అంటారు. లెవెల్ 2లో ఉంటుంది అది కూడా. సో ఈ చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు ADAS సిస్టమ్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో సిటీ రైడ్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు స్టీరింగ్ పై నుంచి చేయి తీసినాక కూడా అలాగే మీకు వెహికల్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుందని చూపిస్తున్నారు. బట్ దట్స్ రాంగ్ నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నా కూడా మీరు, సో ఒకసారి చేయి తీసి మనం ఆటోమేటిక్గా ADAS సిస్టంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. నేను అన్నీ కూడా సెటప్ చేసి ఒకసారి స్టీరింగ్ పైన చేయి తీసినాక కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ సిస్టమ్ అనేది మనకు ఒక 30 seconds వరకే హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత మనకు ADAS సిస్టమ్ అనేది అంతగా నమ్మలేం ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకి వెహికల్ అనేది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది చేయి తీసిన వెంటనే. పొరపాటున కూడా మీరు ADAS సిస్టమ్ ఆన్ ఉంది కదా అని మనం బ్లైండ్గా మనం దాన్ని నమ్మినట్టయితే డెఫినెట్గా వెహికల్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విషయం నేను ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ నాకు ఈ విషయం తెలియలేదు. చాలామంది ADAS XUV 700లో ఉంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అంటున్నారు. బట్ దట్స్ రాంగ్ ఫ్రెండ్స్. ఈ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఈ సెగ్మెంట్లో ఫస్ట్ ఫ్యూచర్ ఇంక్లూడ్ లెవెల్ 2లో అంటున్నారు. అది కూడా ఆబ్వియస్గా ఇది అంత సేఫెస్ట్ అయితే కాదు మనకు.
సో 2 మైనస్ ఫీచర్స్ అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు సరికొత్త మహేంద్ర XUV700లో. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడదాము. సో ఇంతకుముందు నేను వీడియోలో మీరు చూసే ఉంటారు మహేంద్ర XUV700 మాన్యువల్ డీజిల్ టెస్ట్ డ్రైవ్ చేశాను. సో అందులో మనకు ఈ ట్రాన్స్మిషన్ సౌండ్స్ అనేవి క్యాబిన్లోకి వినిపిస్తున్నాయి, ఎందుకంటే డీజిల్ వెహికల్ కాబట్టి. ఎంత రిఫైన్మెంట్ ఉన్నా కూడా డీజిల్ వెహికల్ అనేది ఇంజన్ ఏదైతే ఉందో అది మనకి థార్ నుంచి తీసుకున్నారు. సో థార్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ అదే మనకి XUV700 ఫ్యామిలీ కార్కి వచ్చే వరకు కొంచెం స్మూత్నెస్ ఉంటుంది, రిఫైన్మెంట్ అనేది చూడొచ్చు. సో అందువల్ల ఈ XUV700లో డీజిల్ కూడా కొంచెం పవర్ అనేది పెరిగింది థార్తో కంపేర్ చేసుకున్నట్టయితే. బట్ ఎంత రిఫైన్మెంట్ చేసినా కూడా, ఎంత రీబౌండింగ్ చేసినా కూడా ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్మిషన్ సౌండ్స్ అనేవి ఇంజన్లోకి వినిపిస్తుండే అబోవ్ 4000 RPMకి వెళ్ళినట్టయితే. అదే మనం ఇప్పుడు ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్లో చూసినట్టయితే అసలు జీరో సౌండ్స్ క్యాబిన్. బయట నుంచి ఏ ఒక్క ట్రాఫిక్ సౌండ్ కానివ్వండి, ఇంజన్ సౌండ్ కానివ్వండి, ఈ యొక్క సౌండ్స్ కూడా మనకు ఇందులో వినిపించట్లేదు. సో చాలా స్మూత్నెస్ అనేది చూడొచ్చు మనము. ఇంకా గేర్ బాక్స్ అనేది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసినట్టయితే మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కొంచెం స్టక్ అవుతున్నట్టు అనిపించింది నాకైతేను లైట్గా. బట్ అదే మనం ఆటోమేటిక్ గేర్ బాక్సెస్ చూసినట్టయితే చాలా స్మూత్గా అండ్ క్విక్ షిఫ్టర్గా చూడొచ్చు ఈ వెహికల్లో మనకు. సో ఆటోమేటిక్గా మనకు వెహికల్ స్పీడ్కి తగ్గట్టు ఆటోమేటిక్గా గేర్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో అలాగే మనకు ఈ ఆటోమేటిక్లో చూసినట్టయితే మనకు క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి సర్టన్ స్పీడ్లో పెట్టి మనం క్రూజ్ కంట్రోల్ ఎయిడ్ చేసినామంటే ఆటోమేటిక్గా వెహికల్ వెళ్ళిపోతుంది. ఈ ఫ్యూచర్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా మనకు సో ఫ్రెండ్స్ ఇదే గేర్ బాక్స్లో మనకు మైనస్ అండ్ ప్లస్ అనే ఆప్షన్ చూడొచ్చు మాన్యువల్గా కూడా. ఒకవేళ మీరు మాన్యువల్ కార్ని ఎక్కువగా నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్ని కూడా మీరు మాన్యువల్గా కన్వర్ట్ చేయొచ్చు. సో అది కూడా స్మూత్ షిఫ్టింగ్ అనేది ఉంది గేర్ బాక్స్. అండ్ ఇంకా మనకు RPM అనేది అబోవ్ ద 4000 to 5000 RPM రేవ్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంది వెహికల్లో. సో మీరు అబోవ్ టు 5000 RPM తీసుకెళ్ళాలి అంటే మ్యాక్సిమం మీరు ఫస్ట్ గేర్లోనే తీసుకెళ్తారు. లేదంటే ఒక మంచి హైవే కానీ ఏదైనా ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు 6th గేర్లో 5000 RPM తీసుకెళ్లాలంటే టాప్ స్పీడ్కి వెళ్ళిపోతుంది వెహికల్. సో చాలా కష్టం అది. సో వెహికల్ పికప్ కూడా చాలా బాగుంది. 7 persons కూర్చున్నాక కూడా పికప్ అనేది ఈజీగా పుల్ అవుట్ చేస్తుంది ఈ వెహికల్ మాత్రం. ఇంకా స్టీరింగ్ గురించి మాట్లాడినట్లయితే స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కాలం. సేమ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఏదైతే మనకి మాన్యువల్లో చూసామో సేమ్ అనేది మనకు ఇందులో కూడా చూడొచ్చు. జీరో బాడీ ఆన్ రోల్ ఫ్రెండ్స్. ఏదైతే మనము XUV ఏదైతే మనం ఇన్నోవా క్రిస్టాలో చూసామో, లేదంటే ఫార్చునర్లో, ఈ MPV వెహికల్స్లో కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఏ మాత్రం కంపారిజన్ లేదు. అందులో మనకు కంప్లీట్ బాడీ ఆన్ రోల్ చూడొచ్చు. ఇన్నోవా క్రిస్టా స్టీరింగ్కి దీనికి అస్సలు పోలికే లేదు. ఇన్నోవా క్రిస్టా అయితే చాలా హార్డ్గా టైట్గా ఉంటుంది, ఇది మాత్రం ఒక చిన్న హ్యాచ్ బ్యాగ్ వెహికల్ నడుపుతున్నట్టు స్టీరింగ్ అంత లైట్ వెయిట్గా ఉంది. సో సిటీ రైడ్స్లో మీకు ఎలాంటి స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉండదు. అందులో మీరు ఆటోమేటిక్ పెట్రోల్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మేము డ్రైవ్ చేస్తున్న వెహికల్ ఇది ఇంకా రిఫైన్మెంట్ ఉంటుంది. అసలు ఒక లగ్జరీ ప్యాక్ వెహికల్ నడుపుతున్నట్టు అనిపిస్తుంటుంది మనకి. ఇంకా సస్పెన్షన్ కూడా సేమ్ సస్పెన్షన్ మనం మాన్యువల్లో ఏదైతే చూసామో డీజిల్లో సేమ్ మనకి ఇందులో కూడా స్మూత్ అండ్ బటరీ సస్పెన్షన్ ఉంది. MAC% స్టంట్ విత్ ఇండిపెండెంట్. న్యూ ఫ్యూచర్ అంటే FSD స్టెబిలైజేషన్ బార్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో దీనివల్ల మనకు వెహికల్ స్టెబిలైజేషన్ అనేది ఇంకా పెరిగింది. సో వ్యూ కూడా మనకు కంప్లీట్గా ఫ్రంట్ డాష్బోర్డ్ డిజైన్లో ఉన్న వ్యూ చూసినట్టయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ మనకు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్టయితే మనకు టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ఫ్రంట్ నీ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఇవన్నీ కూడా మనకు టాప్ వేరియంట్ కాబట్టి ఇది AX7L కాబట్టి లగ్జరీ. సో ఇది మనకు టోటల్గా మనకు 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు, ఇందులో ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఈ వెహికల్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే డ్రైవ్ చేసేటప్పుడు మనకు ఏదైతే టైర్ ప్రెజర్ మానిటరైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుందో డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ టైర్లో ఎంత ఎయిర్ ప్రెజర్ ఉంది అనేది. దాంతోపాటు మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండిట్లో కూడా మనకు నావిగేషన్ సిస్టమ్ అనేది మల్టీ లింక్ అనేది చూడొచ్చు. సో నావిగేషన్ సిస్టమ్ కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు చూడడానికి, ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి ట్రావెల్ చేసేటప్పుడు. ఓవరాల్ కంఫర్ట్ విషయంలో మాట్లాడినట్టయితే చాలా మంచి వెహికల్. సో ఏసీ కూడా చాలా బాగా వస్తుంది ఈ వెహికల్లో, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇది 2 zone ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది. ఇందులో మనకు ఎయిర్ కండిషన్ మాత్రం చాలా బాగుంది. సో పికప్లో ఏమాత్రం తగ్గలేదు, చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. ఓవరాల్ వ్యూ కూడా చాలా బాగుంది. మనకి ఏదో పెద్ద వెహికల్ నడుపుతున్నట్టు కూడా అనిపించట్లేదు, పెద్ద SUV వెహికల్లా. సో మనం ఒక్కసారి ఈ వెహికల్ని ఈజీగా వేరే వెహికల్స్ కంపేర్ చేసినట్టయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ వెహికల్. సిటీ రైడ్స్లో కూడాను ఎలాంటి ఇబ్బంది ఉండదు. పార్కింగ్ ప్రాబ్లం కూడా మనకు చిన్న బేసిక్ పార్కింగ్ అవైలబుల్గా ఉంటే మనం పార్కింగ్ స్పేస్ కూడా ఈజీగా హ్యాండ్లింగ్ అనేది చేయొచ్చు ఈ వెహికల్ని.
సో మనకి డీజిల్కి పెట్రోల్కి కంపారిజన్ చూసినట్టయితే మెయిన్గా మనకు డీజిల్లో హ్యావాక్ డీజిల్ మోటార్ అనేది ఇస్తున్నారు. అదే మనము పెట్రోల్ వెహికల్ చూస్ చేసుకున్నాం కాబట్టి పెట్రోల్ ఆటోమేటిక్లో మనకు టర్బో చార్జర్ అని ఉంటుంది. టర్బో చార్జర్ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సూన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది ఇందులో మనకు కంపేర్ టు డీజిల్ చూసుకున్నట్టయితే. గేర్ బాక్స్ కూడా మాన్యువల్ కంటే ఆటోమేటిక్ చాలా స్మూత్గా ఉంది. ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చూడొచ్చు. కంప్లీట్గా మనకు థార్ ఇంజన్ తీసుకున్నట్టే అనిపించదు వెహికల్లో, ఎందుకంటే కంప్లీట్గా మనకు ట్యూన్ చేశారు ఇంజన్ని. దాంతోపాటు మంచి రిఫైన్మెంట్ అనేది చూడొచ్చు. ఇంజన్ మాత్రం కంప్లీట్గా చేంజ్ అయింది. XUV 500తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ వెహికల్ మాత్రం చాలా మంచి రిఫైన్మెంట్ అనేది చూడొచ్చు మనము. సో గేర్ బాక్స్లో మనకు ఇంత స్మూత్గా ఉండడానికి కారణం ఏదైనా ప్రత్యేకంగా ఉందంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్గా ఉంది. మనకి 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్గా ఉంటుంది. సో టార్క్ కన్వర్టర్ అంటే మనకు ఏదైతే ఇనిషియల్ పికప్ ఉంటుందో సో మనకి ఆటోమేటిక్గా గేర్ షిఫ్టింగ్ అనేది చూడొచ్చు. అండ్ మనకి ఆటోమేటిక్ని మాన్యువల్గా ట్రాన్స్ఫర్ చేసినా కూడా గేర్స్ అనేది ఆటోమేటిక్లో స్మూత్ షిఫ్టింగ్ అనేది ఉంది. అబోవ్ 6000 RPM టచ్ చేయాలంటే చాలా కష్టం. మంచి పికప్ అనేది చూడొచ్చు ఈ వెహికల్లో మనము. సో ఈ గేర్ బాక్స్ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆటోమేటిక్ కన్వర్టెడ్గా, దాంతోపాటు ఈ యూనిట్ వచ్చేసి మనకి ఎసెన్స్ నుంచి ఈ గేర్ బాక్స్ అనేది తీసుకున్నారు. సో ఈ బ్రాండింగ్ అనేది యూజ్ చేశారు గేర్ బాక్స్లో మనకు. సో ఇంకా కంఫర్ట్ విషయంలో మాట్లాడినట్లయితే చాలా మంచి లగ్జరియస్ కంఫర్ట్ అనేది చూడొచ్చు ఈ వెహికల్లో. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇంకా థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళకు కూడా లాంగ్ డ్రైవ్స్కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎందుకంటే ఈ వెహికల్లో మనకు ఏదైతే బాడీ ఆన్ ఫ్రేమ్ అయితే కాదు వెహికల్, అలాగే బాడీ ఆన్ రోల్ కూడా లేదు XUV 700లో. సో థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. సో ఇంకా ఫైనల్గా మనకు ఆటోమేటిక్ చూస్ చేసుకోవాలా, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ డీజిల్ చూస్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను బెస్ట్ వేరియంట్ అని. సో మళ్ళీ కూడా నేను ఈ వీడియోలో ఒకసారి చెప్తాను డీటెయిలింగ్గా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సిటీ డ్రైవ్స్లో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నట్టుగా ఇలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీరు డ్రైవ్ చేద్దాం అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు ఆటోమేటిక్ పెట్రోల్కి వెళ్ళండి. పెట్రోల్ చూస్ చేసుకొని మీరు లాంగ్ డ్రైవ్స్కి అయితే అస్సలు వెళ్ళకండి. మైలేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు డీజిల్ చూసుకున్నట్టయితే. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్స్కి ఎక్కువగా వెళ్తారు, లాంగ్ ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు, సో మీకు ఇనిషియల్ పవర్ కూడా కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు మాన్యువల్ డీజిల్కి వెళ్ళండి. సో ఇది నా పర్సనల్ రికమెండ్ అనుకోండి, పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. సో ఆటోమేటిక్ ఈజ్ అ పెట్రోల్ బెస్ట్ కాంబినేషన్ అండ్ డీజిల్ మాన్యువల్ ఈజ్ అ బెస్ట్ కాంబినేషన్. సో ఈ వెహికల్ యొక్క చాసిస్ విషయం మాట్లాడితే కంప్లీట్గా చాసిస్ అనేది చేంజ్ అయిపోయింది XUV 500తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో మొత్తం బాడీ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో చాసిస్ కంప్లీట్గా చేంజ్ చేశారు, ఎందుకంటే మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కస్టమర్స్కి, అలాగే మంచి ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఉండాలి కాబట్టి చాసిస్ చేంజ్ చేయాలని ఏదైతే డిజైన్స్ ఉన్నాయో వెహికల్ది ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ డిజైన్స్తో పాటు చాసిస్ కూడా కంప్లీట్గా ఇది ఒక న్యూ ప్లాట్ఫామ్ నుంచి తీసుకున్న డిజైన్ అని చెప్పొచ్చు. XUV 700 ఏదైతే ఓల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మహేంద్ర వెహికల్ నుంచి, బొలెరో కానివ్వండి, లేదంటే XUV 500 కానివ్వండి, ఇంకా మహేంద్ర మెరాజో కానివ్వండి, ఇవి ఏ ప్లాట్ఫామ్ నుంచి కూడా ఈ XUV 700 అనే డిజైన్ అయితే చేయలేరు. న్యూ చాసిస్, న్యూ డిజైన్స్ అండ్ కంఫర్ట్ లెవెల్స్, న్యూ ఇంజన్ అన్నీ కూడా రీబాండింగ్ అనేది చేశారు. అండ్ మనకి హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వల్ల కూడా మంచి ఇంటీరియర్ ఏరీ ఫీలింగ్ అనేది చూడొచ్చు. సో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కూడాను. అండ్ ఇంకా మనకి మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ అనేవి చూడొచ్చు. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండిట్లో కూడా మనకి 4 డ్రైవ్ మోడ్స్ అనేది ఇస్తున్నారు. డ్రైవ్, ఎకో, రెయిన్, ఇవన్నీ కూడా మనకి 4 డ్రైవ్ మోడ్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఇంకా బెస్ట్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఈ మోడల్ నుంచి స్టార్ట్ అయింది XUV 700 నుంచే. అండ్ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా చూడొచ్చు. మంచి కూలింగ్ అనేది ఇస్తుంది, క్యాబిన్ తొందరగా కూల్ అవుతుంది కంపేర్ టు అదర్ కార్స్ చూసుకున్నట్టయితే. సో మెయిన్ కాంపిటీషన్ ఈ వెహికల్కి ఏదైనా ఉందంటే టాటా సఫారీతో వస్తుంది. సో టాటా సఫారీకి దీనికి చాలా పోలికలు దగ్గరగా ఉన్నాయి. అండ్ మనకి AMG హెక్టర్. సో ఈ 3 కార్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో కంపారిజన్ అయితే చూడొచ్చు. సో ఇందులో మనకి 5 సీటర్ అండ్ 7 సీటర్ మాత్రమే ఉంటుంది. సో లగ్జరీకి వెళ్ళినట్టయితే మీకు ఓన్లీ 7 సీటర్ మాత్రమే ఉంటుంది. ఇది టాప్ మోడల్. అండ్ ఇంకా ఓవరాల్గా ప్రైస్ విషయం మాట్లాడినట్టయితే నేను అన్ని వేరియంట్స్ ఒక బేస్ మోడల్ మరియు టాప్ మోడల్ యొక్క ప్రైస్ అయితే చెప్పాను. సో మళ్ళీ కూడా ఇందులో ఈ వీడియోకి ఈ కార్కి సంబంధించి నేను ఒకసారి ప్రైస్ కూడా రివీల్ చేస్తున్నాను. ఇది టాప్ మోడల్ మహేంద్ర XUV 700లో AX7 ఆటోమేటిక్ లగ్జరీ ప్యాక్ అంటారు, పెట్రోల్. సో ఇది వచ్చేసి మనకి ఎక్స్షోరూమ్ హైదరాబాద్ చూసినట్టయితే 21,29,000 అయితే ఉంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ మాట్లాడినట్టయితే 25,58,579 రూపాయలు. అంటే మీరు ఆల్మోస్ట్ 25,60,000 రూపాయలు అయితే మీరు ఈ వెహికల్కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ కలుపుకొని.
సో ఓవరాల్ చూశారు కదా, ఈ వేరియంట్ చూస్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా మీరు బ్లైండ్గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ వేరియంట్ పైన. సో ఏ ఒక్క ఫీచర్స్ కూడా మిస్ కావద్దు అనుకుంటున్నట్టయితే డెఫినెట్గా మీరు లగ్జరీ ప్యాక్కి వెళ్ళండి. సో మంచి ఇంటీరియర్ లగ్జరీ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు మనకి, లగ్జరీ కంఫర్ట్ అనేది చూడొచ్చు. ఓవరాల్గా లగ్జరీ ప్యాక్లోనే మనకు ఒక లగ్జరీస్ ఫీలింగ్ అనేది ఉంటుంది మహేంద్రా XUV 700లో. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఓవరాల్ ఆల్ న్యూ మహేంద్రా XUV 700 ఆటోమేటిక్ పెట్రోల్ యొక్క డీటెయిల్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ. సో వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిస్కషన్ చేయాలనుకుంటున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పటివరకు బైకర్స్ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.